మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అనగానే మనకి గుర్తుకు వచ్చే మొట్టమొదటి వ్యక్తులు మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ మరియు పవర్ స్టార్ల ప్రోత్సాహంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ తన 2 సినిమాల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఉపాసన కామినేని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఉపాసన గురించి ఎవరికి తెలియని చాలా విషయాలు ఈ రోజు మీ ఫిల్మీ ఫోకస్ లో మీకోసం. ఉపాసన కామినేని వయసు 27 సంవత్సరాలు. ఉపాసన పుట్టినరోజు సెప్టెంబర్ 20, 1989 సంవత్సరం. రామ్ చరణ్ ఉపాసనలకి పెళ్లి జరిగింది 14 జూన్ 2012 థర్స్డే రోజున. ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారి మనవరాలు. ఉపాసన అమ్మానాన్నల పేర్లు శోభా కామినేని మరియు అనిల్ కామినేని. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్కి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. 15 సంవత్సరాల వయసు నుంచే బిజినెస్ లోకి అడుగుపెట్టిన ఉపాసన పేద విద్యార్థులకు తన వంతు సహాయం చేసేది. ఎంతో మంచి మనసు కలిగిన ఉపాసన హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు ఆసరాగా వాళ్లతో చాలా సమయాన్ని గడిపేది. ఉపాసన గ్రాడ్యుయేట్ లండన్ రెసిడెన్స్ కాలేజీలో పూర్తి చేసుకుంది. అపోలో హాస్పిటల్ గ్రూప్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ ఇన్ వరల్డ్ గా ఉన్న అపోలోకి ఉపాసనే అన్ని దగ్గర నుండి చూసుకుంటుంది. ఉపాసనకి 4 అక్క చెల్లెలున్నారు. అందులో ఉపాసన 2వది. ఉపాసన మంచి బిజినెస్ మైండ్ గర్లే కాదు, మంచి ఫ్యాషన్ డిజైనర్ కూడా అని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.